హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హెయిర్ ఫాల్ అండి. ఆహ్, ఇప్పుడు చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ హెయిర్ ఫాల్ అన్నది కామన్ అయిపోతుంది. అలా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే మనం కొన్ని టిప్స్ ఈరోజు తెలుసుకుందామండి. ఫస్ట్‌గా మనం హెయిర్ ఫాల్ అవ్వడానికి కారణాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెయిర్ ఫాల్ అవ్వడానికి కారణం పొల్యూషన్, ఇంకా మెడిసిన్స్. అంటే మనకి హెల్త్ ఇష్యూస్ అవి ఉంటాయి గదా! మనం మెడిసిన్స్ వాడుకుంటాం గదా! వాటి వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది మనకి అవుతూ ఉంటదనమాట. అలాగే ఆహ్, కేర్ తీసుకోకపోవడం. ఆహ్, చాలామంది ఆహ్, చేస్ అంటే వాళ్ళు కేర్ తీసుకోరు అని కాదు. నేను అలా చెప్పటం లేదు. బికాజ్ ఆఫ్ పెద్ద ఫ్యామిలీస్ ఉంటే, వాళ్ళకి చాలా పనులుంటే, దానివల్ల వాళ్ళు కేర్ తీసుకోపోవచ్చు. లేదంటే చిన్న చిన్న పిల్లలుంటారు. వాళ్ళు కూడా కేర్ తీసుకోపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం మనం ఈరోజు కొంచెం చిన్న చిన్నవే మనం ఏం పెద్ద ఆహ్, ప్యాక్స్ గానీ, అవేమీ మనం నేర్చుకోవటం లేదు ఈరోజు. జస్ట్ ఓన్లీ మనం నార్మల్‌గా నేనెలా చేసుకుంటానన్నది మీకు చెప్తాను. నీకు హెయిర్ తక్కువే కదా అంటారేమో! నాది చాలా లాంగ్ హెయిర్ అండి. నేను వెంకటరమణమూర్తికి మొక్కుకొని ఆహ్, చిన్న మొక్కుంటే అది మొక్కుకొని అది హాఫ్ ఇచ్చేసాను. నాదైతే లాంగ్ హెయిరే. మీకు లాంగ్ హెయిర్ లేదు. మీరెలా టిప్స్ చెప్తారనుకుంటారేమో! అదేం లేదు. అది లాంగ్ హెయిరే. మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. నేను వెంకటరమణమూర్తికి మొక్కుకొని నేను ఎంత హెయిర్ అయితే అందులో సగం ఇస్తానని అనుకున్నాననమాట. అలా ఇచ్చేసాను గోవిందుడికి. సో, అది మాట. ఆ టాపిక్ పక్కన పెడితే, మనం హెయిర్ ఫాల్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా! ఆహ్, ఈ 3 పొల్యూషన్, మెడిసిన్స్ అంటే మన హెల్త్ ఇష్యూస్ వల్ల కేర్. ఆహ్, ఇక మనం టిప్స్‌లోకి వెళ్తే మటుకు మనకి హెయిర్ ఫాల్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకవుతున్నదో అన్నది మనం ఇచ్చేసుకోవాలండి. కనుక్కోవాలమాట. హెయిర్ ఫాల్ ఇప్పుడు ఈ 3 ఏదో ఉందనుకోండి, అవుతూ ఉంటది. లేదు ఉత్తినే ఊడిపోతుందంటే మటుకు అది మన కేర్ తీసుకోకపోవడం వల్లే అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టిప్ నేను చెప్పేదేంటంటే హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ ఆయిల్ ఇప్పుడు అందరూ స్కిప్ చేసేస్తున్నారు. ఏదో కొంతసేపు రాసుకుంటున్నారు. వెంటనే హెడ్ బాత్ చేసేస్తున్నారు. హెడ్ బాత్ చేయండి. కానీ ఒక 2, 3 అవర్స్ అయినా హెయిర్‌కి ఆయిల్ ఉంచాలి. లేదంటే నైట్ పూట పెట్టుకోండి. నైట్ పెట్టుకోవడం చాలా బెటర్. ఆ హెయిర్ ఆయిల్ కూడా ఏం పెట్టాలంటే ఇప్పుడు అన్నీ కలిపియాలి, అన్నీ రాసేయాలి అంటున్నారు కానీ ఆయిల్‌లో కోకోనట్ ఆయిల్‌లో ఆముదం ఇది చాలా బెస్ట్ టిప్ అండి. నా చిన్నప్పుడు మా మమ్మీ అదే రాసేవారు. ఆహ్, మా అత్త హెయిరు, మా మమ్మీ హెయిరు, అందరి హెయిర్స్ చాలా స్ట్రాంగుండేవి అప్పట్లో. ఎందుకు? వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు చాలా చెప్తున్నారు టిప్స్. అవన్నీ ఏం యూజ్ చేసేవారు కాదు. మంచి ఫుడ్ తినేవారు. మంచిగా ఆహ్, అదే కొబ్బరి నూనె రాసేవారు. ఈ కొబ్బరి నూనె, ఆముదం అప్పుడు అవే కదా దొరికేవి. అవే రాసేవారు. వాళ్ళకప్పుడు అంత హెయిర్ లాస్ లేదే. కాపోతే ఇప్పుడెందుకవుతుందంటే బికాస్ ఆఫ్ పొల్యూషన్ అనే నేను చెప్పాలి. పొల్యూషన్ వల్ల, ఈ మెడిసిన్స్ అవి వల్ల చెప్పుకున్నాం కదా మనం ముందు. వాటి వల్ల. మీకు బెస్ట్ ఆయిల్ ఏంటంటే అన్ని ఆయిల్లు రాయమని నేను చెప్పనండి. ఆముదం, కోకోనట్ బెస్ట్ అండి. ఆ రెండే నాకు యూజ్ చేసేవారు మా మమ్మీ. ఆ హెయిర్ ఇప్పటికి నా హెయిర్ ఫాలికల్ అనేది చాలా థిక్‌గా ఉంటది. ఈ ఆముదం, కొబ్బరి నూనె యూజ్ చేసేదాన్ని. నేనింక అందులో ఏ ఆయిల్ కలిపేవారు కాదు మా మమ్మీ. ఆ రెండే ఆముదం, కొబ్బరి నూనె. కొంచెం హీట్ చేసేవారండి. హీట్ చేసి ఓన్లీ ఈ ఇక్కడ స్కాల్ప్‌కి మర్దన చేసి మిగతాది మొత్తం హెయిర్‌కి రాసేవారు అంతే. ఇదే చేసేవారు మా మమ్మీ. ఇది ఫస్ట్ టిప్. ఆయిల్ పెట్టుకోవాలి. నైట్ పెట్టుకుంటే బెటరేమో అని నాకు ఏముందండి పిల్లోస్‌కి ఆటిలకి అవ్వకుండా ఉండాలంటే ఒక కవరో, పేపరో ఏసుకొని లేదా హెయిర్‌కి ఇప్పుడు కవర్స్ లాంటివి వస్తున్నాయి. అవి పెట్టుకొని పడుకుని పోయి మార్నింగ్ మీరు హెడ్ బాత్ చేసండి. ఆఫీస్‌కి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే. లేదు ఇంట్లోనే ఉంటామంటే ఒక 2 డేస్ ఉంచుకోండి. ఏం అవ్వదు కదా! లేదంటే మీ ఇష్టం. ఇది బెస్ట్ టిప్. నాకైతే నేనైతే నేను చేసుకునేదాన్నది. మా మమ్మీ చేసేవారు. నెక్స్ట్ గుడ్ ఫుడ్ అండి. మనం గుడ్ ఫుడ్ తినాలి. మన డైట్ అన్నది మన హెల్తీగా ఉంచుకోవాలి. నట్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్ తోటకూర, పాలకూర, పొనగంటి కూర చాలా కూరలుంటాయండి. ఇప్పుడు చాలా మందికి అవి తెలీదు కూడానా. మునగాకు అంటే డ్రమ్ స్టిక్స్ ఉంటాయి గదా! ఆ చెట్టుకున్న ఆకులండి. డ్రమ్ స్టిక్స్ అంటే ములంకాళ్ళు. ఆ చెట్టుకున్న ఆకులమాట. అవే ములగాకు అంటారు. డ్రమ్ స్టిక్స్ ములంకాడ.
దాని యొక్క ఆకు అది ఫ్రై చేసుకుంటారు, పప్పులో వేసుకుంటారు. ఇలాగ ప్రతి మన వీక్‌లో ఒక్కసారైనా ఆకుకూర పప్పు ఇలాంటివి తినాలి. ఇప్పుడు ఎవ్వరు ఏం తినట్లేదు. ఇప్పుడు అన్నీ పిజ్జాలు, బర్గర్‌లు ఇవే తింటున్నారనమాట. అవేం కాదు, ఎప్పుడు అవే కాదు. ఇవి కూడా కొంచెం తినండి బావుంటాయి. అలాగే ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్, పప్పాయ, అది ఉసిరికాయ. ఉసిరికాయ నెక్స్ట్ ఇప్పుడు వస్తది కదా! ఆ మంత్ అంతా ఉసిరికాయలుంటాయి. మీరు తెచ్చుకోండి, చక్కగా ఊరబెట్టుకోండి. రోజుకొక రెండో, మూడో ఎన్ని తిన్నా పర్లేదు ఉసిరికాయలు. అవి తినండి. అవి హెయిర్‌కి చాలా మంచి. పప్పాయ, ఆహ్, జామకాయ, యాపిల్ ఇవన్నీ కూడా మన హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా పనిచేస్తాయన్నమాట. నెక్స్ట్ ఆహ్, ఒక థర్డ్ టిప్ ఏంటంటే మెంతులుంటాయి గదండీ! మెంతులు ఇంటేక్ తీసుకోండి. ఇంటేక్ తీసుకోలేను కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరండి ఇంటేక్. చేదుగా ఉంటాయి కదా! కొంచెం మెంతులన్నవి. రాత్రి నానబెట్టి ఆ వాటర్ తాగినా పర్లేదండి. లేదు మేము తాగలేము అన్నవాళ్ళు హెయిర్ ప్యాక్ ఏసుకోవచ్చు. కానీ బయట కన్నా బయట చేసేది కొంచెం చేసినా లోపలనేది మనం ఎక్కువ ఇంటేక్ ఇస్తూ ఉంటే మన హెయిర్ అనేది మన హెయిర్ గ్రోలో చాలా అంటే చాలా రిజల్ట్ తెలుస్తది మనకే. ఎవరికో తెలియక్కర్లేదు. మనకు మనకు తెలిస్తే చాలు కదా! అయితే ఆహ్, మ ఇప్పుడు నేను మెంతుల కోసం చెప్పాను కదా! మెంతులు చాలామంది వాటర్ తాగరు చేదుగా ఉంటది కాబట్టి. అయితే మెంతులు తాగలేని వాళ్ళు, తాగిన వాళ్ళు తాగండి. తాగలేని వాళ్ళు ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా! అవిసె గింజలు. అది కొంచెం బాగా రోస్ట్ చేయండి. రోస్ట్ చేసి అందులో ఎండుమిరపకాయలు అంటే మీరు ఆహ్, అవిసె గింజలు ఎంత తీసుకుంటారో ఆ క్వాంటిటీ బట్టి ఏసుకోండి. మళ్ళీ కారం ఎక్కువైపోతే మళ్ళీ తినలేరు. కొంతమంది తింటారు, కొంతమంది తినలేరు కదా! జీలకర్ర వేసి ఫస్ట్ ఇవి ఇందులో కలిపి వేపికండి మాడిపోతే. ఇవి వేరేగా వేపి ఆ 2 ఇంగ్రీడియెంట్స్ వేరేగా వేపి సాల్ట్ ఏసి మిక్సీ కొట్టేయండి. డైలీ మీరు ఫుడ్ తీసుకుంటారు కదా! అన్నం తింటున్నప్పుడు మా బాబు అన్నం తింటున్నప్పుడు ఫస్ట్ తినే ముద్దుంటది గదా! అందులో ఒక్క స్పూన్ అవిసె గింజల పౌడరేసుకొని 1 డ్రాప్ ఘీ ఏసుకోండి పర్లేదు ఏమవ్వదు. లేదు వేసుకోనంటే మీ ఇష్టం. 1 డ్రాప్ ఘీ ఏసుకొని కొంచెం కలుపుకొని ఫస్ట్ ముద్ద అనేది తినండి. అలాగైనా మనకి లోపలికెళ్తది కదా! ఫ్లాక్స్ సీడ్ చాలా మంచిది. అలాగే సబ్జా వాటర్ కూడా తాగండి. సబ్జా వాటర్ కూడా సబ్జాలు కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్‌కి. ఆహ్, ఇవేనండి. నేనివి మెయిన్ ఫుడ్డండి. ఫుడ్ మనం బాగా అంటే ఇలాంటి హెల్తీ ఫుడ్ మనం బాగా తీసుకున్నామంటే ఫుడ్ అంటే మళ్ళీ మీరు జంక్ అనుకుంటారేమో, జంక్ కాదు. మన హెల్తీ ఫుడ్ అనమాట. హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాం. మనం లోపల ఎంత హెల్తీవి పంపిస్తే మనకి బయట అంత మన స్కిన్ గాని, మన హెయిర్ గాని, మన నెయిల్స్ గాని అంత హెల్తీగా ఉంటాయి. ఇవి చూసి మనం చెప్పేయొచ్చు వీళ్ళు డైలీ హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారు అని. వాళ్ళెప్పుడైతే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే, మనలో ఏదో లోపం ఉన్నట్టే గదా! నేను చెప్తున్నాను జనరల్‌గా. మనం మెడిసిన్స్ వాడుతున్నాము అంటే, ఎందుకు వాడుతున్నాం? మనకి ఒంట్లో బాగోలేక. ఎందుకు బాలేదు? దేనివల్ల బాలేదు? మన ఫుడ్ హ్యాబిట్స్ వల్లే మనకి హెల్త్ బాగోదేమో అని నేననుకుంటున్నాను. ఇంకా ఇంకా చాలా ఉంటాయి. కానీ ఎక్కువగా అయితే మనం ఫుడ్డు మంచిగా తీసుకుంటేనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి రావండి. ఇది నేను బాగా నమ్ముతాను. ఎందుకంటే మనం ఎంత గుడ్ ఫుడ్ తీసుకుంటే మన లైఫ్ అంత గుడ్‌గా ఉంటది. మన హెల్త్ అంతా గుడ్‌గా ఉంటది అని నేననుకుంటాను. హెల్తీ ఫుడ్ తీసుకోండి. హెల్తీగా ఉండండి. హెల్తీ లైఫ్ స్టైల్‌ని మీరు ఆస్వాదించండి. ఓకేనా? మీరు ఈ రోజు నుండైనా సరే మంచి హెల్తీ ఫుడ్డు, హెల్తీ వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ అన్నీ మంచివి తిని, మంచిగా హెయిర్ ఫాల్ అవ్వకంట ఇవన్నీ నేను చెప్పినవన్నీ తినండి. మీకే మీ రిజల్ట్ మీకే తెలుస్తుంది. సో, అప్పుడు ఎవ్వరు చెప్పక్కర్లేదు. మీకు తెలిసినవి మీరు చేసుకుంటారు. హ్యాపీగా ఉంటారు. సో, మీకు ఈరోజు ఈ కంటెంట్ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ పెట్టండి. మీకు నచ్చకపోయినా సరే కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే మటుకు లైక్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. బాయ్.